వెంకట్రావు గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో, నాకు 1 మంత్ నుంచి ఫుల్ బ్యాక్ పెయిన్ ఒస్తుంది. అది స్పైనల్ కార్డ్ గావచ్చు, నెక్ గావచ్చు, అంటే నేను వర్క్ చేస్తున్న వర్క్ ప్రెషర్‌కి గావచ్చు, లేతే ట్రావెలింగ్ కావచ్చు, ఆ ట్రాఫిక్‌లో ఎక్కువసేపు కూర్చోవడము, లేదంటే ఆఫీస్‌లో ఎక్కువసేపు కూర్చోవడం మూలాన వస్తుందని నేను అనుకుంటున్నాను. నేనేంటి అంటే కెమికల్స్ ఎక్కువ ఉన్న ట్రీట్మెంట్స్ అవన్నీ ఆఫ్‌కోర్స్ సార్ మేము టైమ్ సేవ్ చేసుకోవాలి కాబట్టి వాటిని యూజ్ చేస్తున్నాం. బట్ నాకేమనిపిస్తుంది అంటే నేనొక ఆర్గానిక్ వేలో, న్యాచురల్ వేలోనే నా పెయిన్‌ని నేను క్యూర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మీరే సార్. సో, మీరు మంచి ఆర్గానిక్‌కి సంబంధించిన మెడిసిన్స్ నాకు సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు నీలాంటి ఆడపిల్లలు ఏం చేస్తారు పట్టణంలో? హ్మ్. స్కూటీలు నడుపుతారు. అవును. స్కూటీలు నేను చూస్తున్నాను హైదరాబాద్ నగరం ఎంత జోరుగా నడుపుతారంటే కారు కంటే స్పీడ్గా నడిపేస్తున్నారు. ఆ జోరుగా ఆ గుంతల్లో ఇప్పుడు వర్షాలు పడినా గుంతలు, ఆ గుంతల్లోనే అడ్డా నడిపేస్తున్నారు. హ్మ్. గుంతలలో ఆడపిల్లలు స్కూటీలు నడిపితే నడుము నొప్పి రాక ఇంకేమొస్తుంది? తర్వాత ఆఫీస్కి వెళ్తారు. నీలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీళ్ళు ఏం చేస్తారు? వచ్చి కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేస్తుంటా. హైట్ బ్యాలెన్స్ కాదు. ఓకే. మనం ఎప్పుడు కూడా మెడ ఉంచకుండా చేసేయాలి. హ్మ్. మెడ వంచకుండా ఎదురుకుండా స్క్రీన్ ఉండేది చూసుకోవాలి, కానీ ఇట్లా వంచి చేస్తే మెడ నొప్పి వస్తుంది. ఆ! తర్వాత ఎప్పుడు కూడా బ్యాక్కి సపోర్ట్ ఉండాలి. ఓకే. బ్యాక్కి సపోర్ట్ లేకుండా హ్మ్. స్టూల్ మీద కూర్చున్నాం, బ్యాక్ సపోర్ట్ లేదు, లేదు. ఆ! నడుము నొప్పి వస్తుంది. హ్మ్. ఎప్పుడు కూడా మనం వెనక సపోర్ట్ ఉండాలి. ఓకే. దానికే గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు ఒక చక్కగా చైర్ డిజైన్ చేశారు. హ్మ్. చాలా పరిశోధనలు చేసి హ్మ్. రివాల్వింగ్ చైర్ గాడ్రేజ్ వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. హ్మ్. వెనుక ఇట్లా కర్వ్ ఉంటుందా, ఆ కర్వ్కి సపోర్ట్ ఇచ్చే విధంగా చైర్ని డిజైన్ చేశారు. నేను కొనుక్కున్నాను, కొంచెం ఖరీదైన హ్మ్. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఏం చేయాలంటే రివాల్వింగ్ చైర్, ఓకే. తర్వాత మీ హైట్, కంటికి స్క్రీన్ అడ్జస్ట్మెంట్, చిన్న స్క్రీన్లు వాడద్దు. ఇప్పుడు పెద్దవి వచ్చినాయి కదా స్క్రీన్లు, హాయిగా కంటికి కూడా స్ట్రెయిన్ లేకుండా పెద్ద స్క్రీన్ పెట్టుకోండి. మనం ఇట్లా కాకుండా ఇలా ఉండాలి, ఇలా ఉండి వర్క్ చేసుకోవాలి. ఓకే. దీంతోపాటు ఒక గంటకు ఒకసారి అట్లా లేచి ఒక 5 నిమిషాలు రౌండ్ వేయచ్చు కదా. వీడు కూర్చొని 3 గంటలు 4 గంటలు ఏకదీక్షతో. హ్మ్. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేరు. హ్మ్. అట్లాగే డ్రైవింగ్లో ఉండే వాళ్ళకి గోతుల రోడ్లలో స్పీడ్గా నడపడం వల్ల కూడా వస్తుంది. కనుక ఈ నడుము నొప్పి సాధారణంగా బరువు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఓకే. మన పూసలు, నడుము పూసలు 65-70 కేజీలు బరువు మోయటానికి దేవుడు సృష్టించాడు. హుహు. మనమా 100-110. ఆ పూసలేమో మొయ్యలేమంటుంది. ఆ పూసలు మొయ్యలేక నొప్పి వస్తుంది. హ్మ్. ప్రతి ఒక్కరూ బరువు అధికంగా ఉంటే తప్పనిసరిగా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. హుహుహుహు. మీరు మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి మీ ఊళ్ళో. ఓకే. నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమంటే చేస్తారు. దీంట్లో T3, T4, TSH అనే పరీక్ష చేస్తారు. హుహు. ఈ TSH 5 కంటే పెరిగిందంటే మీకు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదు అని అర్థమైపోతుంది. హ్మ్. అలాంటి వాళ్ళు తినేది గుప్పెడన్నం భీముడంతలా ఉంటారు. హ్మ్. కనుక అది ఎప్పుడైతే థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం మొదలెట్టారో బరువు తగ్గిపోతారు, నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ఈ అధిక బరువు, స్థూలకాయం, ఊబకాయం అనేది ఈ పూస మీద ఒత్తిడి పెరిగి నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఓకే. అసలు ఎందుకు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. హుహు. మనం వాడే ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఓకే. అయోడైజ్డ్ సాల్ట్ వాడితే థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేస్తుంది. అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంథి పనిచేయడానికి కావలసిన ముడి సరుకు. హుహుహు. ఇక ఈ యువకులలో 2 పూసల మధ్యలో ఒక డిస్క్ అని ఉంటుంది, హుహు. కుషన్ లాగా ఉంటుంది. ఓకే. అది పక్కకు తొలగటం వల్ల నడుము నొప్పి వస్తుంది. హ్మ్. పక్కకు తొలగి నరం మీద ఒత్తిడి చేస్తుంది. ఈ నరం మీద ఒత్తిడి చేసి అక్కడ మొదలైన నడుము దగ్గర మొదలైన నొప్పి హ్మ్. పిరుదల వెనుక భాగాన, తొడల వెనుక భాగాన, పిక్కల నుంచి అరికాలు వరకు వస్తుంది. ఓకే. ఈ నడుము నుంచి అరికాలు వరకు పైనుంచి కింద షాక్ కొట్టే నొప్పిని సయాటికా అంటారు. ఇది ఈ డిస్క్ ఒక పక్కకు తొలగితే ఒక పక్క వస్తుంది, 2 పక్కలకి తొలగితే 2 పక్కల సయాటికా వస్తుంది. హుహుహుహు. చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ సయాటికా వచ్చిన వాళ్ళు తాత్కాలికంగా తక్షణ ఉపశమనం కావాలంటే దీనికి ఒక ట్యాబ్లెట్ ఉంది, హుహు. ప్రెగాబాలిన్ NT 75/10. ఓకే. ప్రెగాబాలిన్ NT 75/10 ఉదయము రాత్రి ఒక 3 నెలలు వాడితే ఈ సయాటికా నొప్పి తగ్గుతుంది. హుహు.
కనుక ఇది యువతలో డిస్క్ వల్ల వస్తుంది. వృద్ధులకి ఏమవుతుందంటే పూస అరిగిపోతుంది. ఈ కాల్షియం లోపము, విటమిన్ డి లోపము, మెగ్నీషియము, జింకు, వీటన్నిటి ఖనిజ లవణాలు, విటమిన్ల లోపం వల్ల కూడా పూస అరుగుదల వస్తుంది. పూస అరుగుదల వచ్చి వయసు మళ్ళిన తర్వాత నడుము నొప్పి సహజంగా వస్తుంది. ఆ విధంగా ఈ నడుము నొప్పి అనేది చాలామంది ఇబ్బంది పెడుతుంది. ఇంకోటి గమనించవలసింది ఏంటంటే మహిళల విషయంలో నడుము నొప్పి. ఓకే. అమ్మాయికి 30 ఏళ్ళు ఉంటాయి, నడుము నొప్పి అని వస్తే ఈ ఎంతసేపు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఎంఆర్ఐలు చేయిస్తారు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పరు. తెల్ల బట్ట, వైట్ డిశ్చార్జ్ అంటారు. ఆ తెలుపు అయ్యే వాళ్ళకి కూడా నడుము నొప్పి వస్తుంది. ఓకే. తెలుపు అనగా పెరుగులాగా కుదపలు, వాసన చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది. కొద్దిగా జిగురు వచ్చింది అంటే జిగురు వైట్ కాదు, ఓకే, ఎక్కువ మోతాదులో వాసన, దురద, యోని మార్గం దగ్గర ఎర్రగా అవటం ఇవన్నీ ఉండి అది చెప్పరు. దానివల్ల నడుము నొప్పి వస్తుంది. వాళ్ళకి తెలియదు పాపం. ఇది తెల్లబట్ట వల్ల కడుపు నొప్పి వస్తుంది అనుకుంటారు, కానీ నడుము నొప్పి వస్తుంది తెలియదు. అది చెప్తే తెల్లబట్టకి చికిత్స చేయగానే నడుము నొప్పి పోతుంది. ఓకే. కనుక ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నడుము నొప్పి ఎముకల డాక్టరా, నరాల డాక్టరా అనేది ఒక అనుమానం. ఇది వెన్నుపూస లోపల నుంచి వెన్నుపాముకు సంబంధించింది కనుక న్యూరాలజిస్ట్ అంటే మందులు ఇచ్చే మెదడు నరాల డాక్టర్, లేదా న్యూరో సర్జన్. మెదడు నరాలు వెన్నుపాముకి ఆపరేషన్ చేసేయని న్యూరో సర్జన్ అంటారు. ఎముకల డాక్టర్ కంటే నా వంతు మీకు ఇచ్చే సలహా న్యూరాలజిస్ట్ దగ్గరకో, న్యూరో సర్జన్ దగ్గరకు వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ అవసరం పడితే ఎక్కడో నోటుకో కొట్టుకో ఒకరికి ఆపరేషన్. ఇక ఇవాళ ఈ నడుము నొప్పి అనగానే సొంత వైద్యము, వెళ్ళటం మందుల షాప్కి, నడుము నొప్పి ట్యాబ్లెట్లు, అవి వాడితే నొప్పి తగ్గుతుంది, బంగారమే. కానీ మీకు తెలవకుండా కిడ్నీలు, మూత్రపిండాలు పాడైపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. తెలిసే లోపల రక్త పరీక్ష చేస్తే సీరం క్రియాటినిన్ ఎక్కడో 10లో ఉంటుంది, లేదా ముఖం ఉబ్బిపోద్ది, కాళ్ళు ఉబ్బిపోతాయి. అది చూసుకునే లోపల స్కానింగ్ పరీక్ష పొట్టకి చేసినా, లేకపోతే క్రియాటినిన్ పరీక్ష చేస్తే పాడైపోయింది. కనుక నిశ్శబ్దముగా మన మూత్రపిండాలను పాడు చేసే నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణారహితంగా సొంత వైద్యం వద్దు. ఇటువంటి సమయంలో ఇటువంటి క్లిష్ట సమస్యను పరిష్కరించడానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఇవాళ అన్ని రసాయనాల మందులు, రసాయనాలు లేని ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందులను ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఉత్పత్తులను ప్రారంభించారు. అవి వాటి గుణం ఏంటంటే అసలు ఎక్కడ కెమికల్ అనేది ఉండదు. కెమికల్ లేకుండా ఒక మందు తయారు చేశారు. దీని పేరు స్పైనో కార్ట్. దీంట్లో ఏముంటుంది? పసుపు ఉంటుంది, షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది. ఇది ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. ఈ 3 నెలలు వాడిన వాళ్ళు చక్కటి ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇంకోటి సయాటికా అని చెప్పాను, దానికి ఇంకో మందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రెగాబాలిన్, PREGABOLIN NT 75/10 అనేది ఉదయం రాత్రి 3 నెలలు వాడితే సయాటికా పోతుంది. ఈ మందు వాడితే ఆపరేషన్ లేకుండా మీరు యథాతథ స్థితికి మళ్ళీ తను వృత్తిని చేసుకోగలుగుతాం. ఇది ఒకటే మందు కాదు, దీంతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. సైడ్ ఆర్టిస్టులు, ఈయన హీరోతో పాటు సైడ్ ఆర్టిస్టులు కూడా ఉండాలి కదా. సినిమా హీరోతో పాటు హీరోయిన్, సైడ్ ఆర్టిస్టులు ఉండాలి. ఇది హీరో అయితే హీరోయిన్ లాంటిది ఇంకోటి ఉంది, స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్. ఇది కూడా ఆయుర్వేద వైద్యములో తయారు చేసిన క్రీము. రోజుకి 5 సార్లు రాసి 2-3 నిమిషాలు మర్దం చేస్తే నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఇది ఉంటే ఇది మన ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. ఈ నడుము నొప్పి అయిన మందుని మన కాలు వెనికింది, ఏదో దెబ్బ తగిలింది, పుండు లేదు, లేదా అక్కడ ఏదైనా కొట్టుకుంది, ఇది రాస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇది రాసిన గంట లోపల చక్కటి
ఉపశమనం రావటం అనేది ఒక విశేషం. సో స్మూత్ వాక్ ఆయింట్మెంట్, స్పైనోకార్ ట్యాబ్లెట్ మూడింటితో పాటు ఇది కూడా వాడాలి. ఓకే. ఈ రెండింటితో పాటు మహాబీర విత్తనాలు మూడవది. ఈ మహాబీర విత్తనాలు రాత్రిపూట ఒక స్పూను, ఒక పావు లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు గింజలు కలిపి మింగటమో నవలటమో, ఇవి సబ్జా గింజల్లా ఉబ్బుతాయి. ఓ, ఇవి తులసి గింజలు, బీర గింజలు కాదు, పేరు మహాబీర గింజలు, తులసి గింజలు, వన తులసి. మార్కెట్లో మన ఊళ్ళో కూడా అమ్ముతుంటారు, వాటిని చూసి మోసపోవద్దు, అవి పనిచేయవు. కలియుగము అన్నీ కల్తీల యుగమే, కలియుగము కల్తీల యుగం కనుక దీనికి అలవాటు పడిపోయారు. బొప్పాయి గింజలు, స్టార్ హోటల్లో బొప్పాయి ముక్కలు కోసిపెట్టి అతిథులకు ఇస్తారు, అక్కడ రూములో ఉన్న వాళ్ళకి ఆ గింజలు అమ్మేస్తారు, ఆ గింజలు ఎండబెట్టి అమ్మేస్తారు. దీంట్లో బొప్పాయి గింజలు కల్తీ చేసేసి మనల్ని మోసం చేస్తారు. ఈ కంపెనీ వాళ్ళు పంపించిన గింజలు వాడితే తగ్గుతూ ఉంది. ఈ గింజలు 3 నెలలతో ఆపద్దు, కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తే మళ్ళీ నడుము నొప్పి పునరావృతము కాదు. ఈ మహాబీర విత్తనాలకి మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చర్మము నిగనిగలాడుతుంది, అందాన్ని మనకి వచ్చేలా చేస్తుంది, అజీర్ణం ఉంటే పోతుంది, బరువు తగ్గాలనుకుంటే బరువు తగ్గుతారు, తర్వాత జీర్ణశక్తి మెరుగుపడి అజీర్ణాన్ని నివృత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా అదనపు మనకి ప్రయోజనాలు. కేవలం నడుము నొప్పితో పాటు అందం కూడా ఇంపార్టెంట్, అందం కూడా పెరుగుతుంది, చర్మం నిగనిగలాడుతుంది, అందంగా తయారయ్యేలా చేస్తుంది. వీటితో పాటు మనకి కాల్షియం లాంటి ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్లో ఉంటాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటన్నిటిలో కూడా పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఈ మిల్లెట్కి సంబంధించిన కొన్ని ఆహార ఉత్పత్తులను ఈ లీ ఫార్మా కంపెనీకి తమ్ముడు లాంటి ఇంకొక కంపెనీ వీళ్ళదే, డెక్కన్ ఫుడ్స్ అని, వాళ్ళు ఈ డబ్బా చూడండి మిల్లీ మాల్ట్ అని తయారు చేశారు. ఇవి చిరుధాన్యాల పొడి. దీన్ని పాలలో కలుపుకుని ఉదయము రాత్రి తాగాలి, 2 సార్లు తాగచ్చు. చిన్నపిల్లలు కూడా తాగచ్చు, చిన్నపిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఓకే. నడువు నొప్పి, ఇప్పుడు నేను చెప్పబోయే ఇవన్నీ కూడా నడువు నొప్పి లేని ఆరోగ్యవంతులు కూడా తాగొచ్చు. కనుక ఆపరేషన్ లేకుండా నడువు నొప్పికి పరిష్కారం. ఈ దీంట్లో బేరం లేదు, అన్నీ వాడాలి. మీరు ఇప్పటికే షుగరు, బీపీ, గుండె జబ్బు, రకరకాల మందులు వాడుతున్నా వాటితో పాటు వాడచ్చు. ఇంగ్లీష్ మందులకి వీటికి యుద్ధం ఏం జరగదు. మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందులకు అదనంగా ఇవి కూడా వాడుకోవచ్చు. ఇవి కొత్తగా వచ్చిన మందులు, అన్ని చోట్ల దొరకవు. అందువల్ల వీటిని మన కంపెనీ వారి వెబ్సైట్ lehealthdomain.com అనే దాంట్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవన్నీ గుర్తుండవండి, చెప్పారు. స్పైనోకార్ట్ అన్నారు, 1 అన్నారు, 2 స్మూత్ వాక్ ఆయింట్మెంట్ అన్నారు, 4 మహాబీర్ అన్నారు. మా నోరు తిరగదు, మాకు చదువు రాదు, గ్రామాల్లో ఉన్నాం, ఇవన్నీ అయ్యా మాకేం తెలియదు అంటే ఒక నెంబర్ ఇస్తా, ఆయనకి ఫోన్ చేస్తే ఆయనకి అన్నీ తెలుసు. మీరు నడువు నొప్పి మందులు ఇవ్వండి ఇచ్చేస్తారు. ఆ నంబరు 9502897374 9502897374. ఇవి కాకుండా మరో 2 నంబర్లు ఉన్నాయి. 9100107480, 8977030218. ఇవన్నీ కూడా స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడొచ్చు. అయితే మీరు నాతో మాట్లాడాలనుకుంటారు, డౌట్లు ఉంటాయి కదా. నా నంబర్లు 9866308414, 9866300814. ఇంకో నంబరు 9848055806. కొంతమంది అనుకుంటారు ఈయన అందరికీ ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు వీడియోలో, ఈయన ఎక్కడ ఎత్తుతాడా అని. నా సంకల్పం అంటే, నా జీవిత లక్ష్యం 2: కెమికల్ మందులు పోవాలి, అనవసరమైన ఆపరేషన్లకు దూరంగా ప్రజలు ఉండాలని ఆకాంక్ష నెరవేర్చడానికి నేను ఎంతైనా సమయం కేటాయించి
ప్రజలను చైతన్యపరచడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. మీ డ్రీమ్ డెఫినెట్‌గా ఫుల్‌ఫిల్ అవుతుంది అని చెప్పేసి మా తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం సార్. కెమికల్ ఫ్రీ వరల్డ్ అనేది మీరు చూడాలి అని అనుకుంటున్నారు. సో, ఆర్గానిక్‌గా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన ఈ మందులన్నింటినీ కూడా వాళ్ళ వరకు చేరదీయాలని చెప్పేసి వెబ్‌సైట్ నుంచి కావచ్చు, ఫోన్ నెంబర్ నుంచి కావచ్చు, ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి అని చెప్తున్నారు. డెఫినెట్‌గా వాళ్ళు మన మెడిసిన్స్ యూజ్ చేసి తప్పకుండా మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.